గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. నా కొడుకు చెల్లెలు లేచపోయి అంగన్వాడీ స్కూల్లో వదిలిపెట్టిందయ్యా. ఇంకా వదిలిపెట్టి ఇంటికి వచ్చింది. 9:30కి వదిలిపెట్టి ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత 10ంటికో 10:30కో ఏమో బయటకు వచ్చిండంట. ఆ తర్వాత ఎట్టు పోయిండో వాళ్ళు పట్టించుకోలేదు. అయ్యా అంగన్వాడీ వాళ్ళు పట్టించుకోలేదు. 1:30కు నా చెల్లెలు ఇంటికి తీసుకొచ్చుకుందాం, కొడుకును అన్నం తినిపించుకుందాం అని వచ్చింది. బల్లేకి వచ్చి నా కొడుకు ఏడంటే నీ కొడుకు ఇంటికి రాలేదా అని అంటారంట. వాళ్ళు పిల్లోడు పోయిందా నా చెల్లెలు పోయేదాకా వాడు బల్లో ఉండడా ఎవరన్నా దేశా పోయిందా అనేది కూడా వాళ్ళు మాకు ఇన్ఫార్మ్ చేయలేదు. ఫోన్ అన్నా చేయలేదు మీ పిల్లోడు ఇంటికి వచ్చిండాలని. ఇంటి దగ్గర వదిలిపెట్టాల్సిన రెస్పాన్సిబిలిటీ వాళ్ళదే, కానీ రోజు చేస్తారు. ఆ రోజు మాత్రం ఫోన్ చేయలేదు. పిల్లోడు ఇంటికి వచ్చిండా లేదా, అన్నం తిన్నడా అని ఫోన్ అన్నా చేయలేదు. ఆ తర్వాత ఊరందరూ 1:30కు పోయి ఊరంతా ఎదుకులాడిండ్రు. చాలా పని లేదన్నా. మాకు ఎటువంటి శత్రువులు ఊర్లో లేరు. మా అత్తవారి ఊర్లో గాని, నా పుట్టిల్లో గాని, మా అమ్మ వాళ్ళకి గాని, మా భర్తకు గాని ఎటువంటి శత్రువులు మాకు లేరు. కానీ ఎటో జరిగింది అనేది అర్థం కాలేదు. అంగన్వాడీ నుంచే మిస్ అయ్యాడు అబ్బాయి. అంగన్వాడీ వాళ్ళ నిర్లక్ష్యం వల్లే నా కొడుకు ప్రాణం పోయింది. వాళ్ళ నిర్లక్ష్యం వల్లే నా కొడుకు ఈ రోజు పోయిండు. ఆడ ఉన్నదే 5 మంది పిల్లలు, 2 స్టాఫ్ ఉన్నారు. 2 స్టాఫ్ 5 మంది పిల్లల్ని చూసుకోలేక వాళ్ళు నా కొడుకుని కాజేసినారు. 10:30కి బల్లో నుంచి పిల్లోడు పోతే 1:30 దాకా ఆడున్నాడు అనేది తెలియలేదు. ఇంటికి వచ్చిండా అని ఫోన్ అన్నా చేయలేదు మీ పిల్లడు. ఆయమ్మ వచ్చి బయటికి పోయి వచ్చి ఆయమ్మ సురేఖ వాళ్ళ అబ్బాయి ఏడంటే ఇంటికి పోయింటల్లే అన్నది, కానీ ఫోన్ చేయలేదయ్యా. సురేఖ మీ అబ్బాయి ఇంటికి వచ్చిండా అని ఫోన్ చేసినా అప్పుడైనా పోయి తీసుకొచ్చుకునేది నా చెల్లెలు ఎత్తుకులాడుకొని. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.